పోతన గారు వర్ణిస్తారు. అప్పుడు బారసాచితన ఎర్మిలి పరమ ప్రేమతో కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి వచ్చేస్తున్నాడు 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 చిన్ని గిట్టయ్య వచ్చేస్తున్నాడు చిన్ని గిట్టయ్య వచ్చేస్తున్నాడు అనేటప్పటికి ఆ మూల ఇలా కూర్చున్నవాడు ఇలా చేయి తీసేసి ఇలా నవ్వేసి పొంగిపోయి పరిగెత్తుకుంటూ టింగ్ 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 వినపడిపోతుంది వచ్చేస్తున్నాడని. వచ్చేసి అమ్మ రెండు చేతుల్లో పడిపోయి అమ్మ వచ్చేసానమ్మా నీకన్నా ఆయన వచ్చేసాననేవాట. అనేటప్పటికీ నాకు తెలిసిన నువ్వు వచ్చేస్తామని పొంగిపోయి ఆ ఆనందంలో పాలు చేపుకొచ్చేసి ఒళ్ళో పడుకోబెట్టకని పాలు ఇచ్చేసేది. ఏమీ తెలియని వాళ్ళ పాలు తాగేసి అమ్మ వంకు ఇలా ఓ దొంగ చూపు చూసేసి సంతోషపడిపోయి టింగ్ టింగ్ అని గంట కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయేవాడు. నిజంగా పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారని మహానుభావుడు ఎన్ని పద్యాలు రాశారో అలాంటివైనా నిజంగా తరించిపోయారు పోతన గారు. ఆ పోతన గారిని మరిచిపోవడం, కనీసం ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సెంటర్లో పోతన గారి విగ్రహం లేకపోవడం